ఎవరి మీద నిందలేస్తారు? ఎవరి మీద నిందలేస్తారని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మత విశ్వాసాలని దెబ్బతీసే విధంగా ఒక లడ్డూలో ఇది కలిసింది అదిగా ఈయన చెప్పటం తరువాయి ఇంకా ఈయన అందుకున్నాడు ఉప ముఖ్యమంత్రి. ఇక వెంటనే ఆయన పాత్ర పరకాయ ప్రవేశం చేసేసారు. ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసి, అంటే సార్ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేసేది ఏంటి అంటే, చరిత్రలో ఇంకొకసారి దేవుడి మీద రాజకీయాలు చెయ్యాలని చూసే రాజకీయ పార్టీకి ఈ లడ్డు అంశం గుణపాఠం కావాలి. ఈ లడ్డు అంశం గుణపాఠం కావాలి. అసలు ఇంకొకసారి లడ్డు అనేటువంటి కాదు కదా, ఏ సంస్కృతి మీద అయినా సరే, ఈవెన్ క్రిస్టియన్ సంస్కృతి మీద కానీ ముస్లిం సంస్కృతి మీద కానీ మతం మీద రాజకీయం చేయాలంటే గజ 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 వణికిపోయేటట్టు ఈ లడ్డు అంశం చేయాలి. ఇప్పటికే వణికిపోతున్నారు, ఇప్పటికే గజ 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 వణికిపోతున్నారు. అనవసరంగా ఎందుకు ఇంత దూరం వెళ్ళామా, ఇంత దూరం తీసుకొచ్చామని తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎలా ల్యాండ్ అవ్వాలో అర్థం కావటం లేదు, మొదలుపెట్టిన ఇష్యూని ఎలా క్లోజ్ చేయాలో అర్థం కావటం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాక టిఫిన్ తినటంలా, భోజనం చేయటంలా, రాత్రి నిద్రలు రావటంలా, ఏం చేయాలో అర్థం కాక, మనం ఏం చేస్తున్నామో అర్థం కాక, ఏం మాట్లాడుతున్నామో కాక మీరు చూసారా గత వారం 10 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్సీన్ కనీసం ఒక విషయంలో మాట్లాడేటువంటి అసలు దీని మీద ఖండించే సాహసం కూడా చేయటంలా, ఊరు వాడ డప్పు కొట్టుకొని తిరిగారు కదా. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఏమున్నా, మా దగ్గర మంది మార్బలం మీడియా ఉంటే మేము ఏమైనా చేయగలమని చెప్పడానికి లడ్డు అంశమే తార్కాణం. సో ఈ లడ్డు అంశం ఎంత దూరం తీసుకొచ్చారు అంటే, చరిత్రలో ఇంకో రాజకీయ పార్టీ ఈ లడ్డు మీద మాట్లాడటానికి కాదు, ఇంకొక సంస్కృతి మీద దాడి చేయడానికి గజగజ వణికేటట్టు ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మనం ఈ లడ్డు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల దగ్గర పెట్టాలి. చర్చకి ఒక రాజకీయ పార్టీ సీక్రెట్ ఎజెండాని వారికి చూపించాలి. ఈరోజు ఈ లడ్డు అంశం వచ్చిన తర్వాత, దీని మీద మాట్లాడిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అందరూ మీకు తెలిసిందే, పదే నేను ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడిగారు. మళ్ళీ డిక్లరేషన్ అని సనాతన డిక్లరేషన్ అని తిరుపతిలో ఒక పెద్ద సభ పెట్టారు. సభ పెట్టి సనాతన ధర్మం అన్నారు. అంతా అయిపోయింది. ఎందుకయ్యా ఇది చేసింది అంటే, తిరుమల వెంకటేశ్వర స్వామికి 2024లో లడ్డు అమ్మేటువంటి పర్ కేజీ నెయ్యి యొక్క కాస్టు 358 రూపాయలకి కేజీ నెయ్యి ఇస్తున్నారు.